హలో అందరికీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తూ నేనేం తీసుకొచ్చానో చూడండి. ఇంకా మామిడిపళ్ళు సీజన్ కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా మామిడిపళ్ళే ఉన్నాయి. అందుకోసమని చెప్పి ఇలా మామిడిపళ్ళు అయితే పట్టుకొచ్చాను. ఇంకా అలానే లాస్ట్ టైం వచ్చేటప్పుడు మా వారికి అయితే కొన్ని దానిమ్మ రైస్ నెక్స్ట్ మామిడిపళ్ళు అయితే అత్తయ్యలకైతే పంపించేశాను. ఈసారి మాత్రం మాకే తీసుకొచ్చాను మామిడిపళ్ళు. ఇంకెవరూ లేకుండా లగేజ్ లేకుండా ఉంటే సింగిల్గా తేవచ్చు, కానీ ఇంకా పిల్లలతో తీసుకురావాలంటే చాలా కష్టం, మామిడిపళ్ళు అయినా రైస్ అయినా సరే. అందుకే మా వారు మమ్మల్ని దింపేటప్పుడే రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని మామిడిపళ్ళు రైస్ అయితే పంపించేశాను. ఇంకా అలానే ఇక్కడైతే పళ్ళన్నీ తీసి నీట్గా అయితే సర్దుతున్నాను. ఇంకా కవర్లో ఉంచిస్తే మళ్ళీ అన్నీ పోతాయని చెప్పి కొన్ని కాయలు కూడా తీసుకొచ్చాను, మామిడికాయ పప్పు వండుకోవచ్చు అని చెప్పి. ఇంకా పళ్ళు అయితే ఇలా వేసాను. ఈ అడుగు నున్నవైతే కాయలు అనమాట. ఇంకా ఇందులో ఎన్ని బాగుంటాయి ఎన్ని బాగో చూడాలి. మరి బంగిడిపిల్లి కాయలు అయితే తెచ్చాను, అవైతే వెంటనే పురుగులు పట్టేస్తాయి. ఇంకా అలానే అక్కల చెట్టు దగ్గర కొన్ని దొండకాయలు ఉంటే దొండకాయలు అయితే ఏరాను. అలానే వదినైతే కొంచెం కరివేపాకు అయితే కట్టిందనమాట. వాటిని అన్ని కూడా ఇప్పుడు నీట్గా అయితే సర్దుతున్నాను. ఇంకా అలానే కవర్లు అంటే ఉంచిస్తే మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి అన్నీ కూడా కొంచెంసేపు అయితే గాలికి అయితే ఇలా వదిలేసాను. ఇంకా అన్నీ కూడా తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా అంతే. వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.